హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడియాల వ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మారేడు చెట్టుని గురించి చెప్తానండి. మారేడు శివ పూజలో పవిత్రమైందండి. శివయ్య మీద మారేడు దళం ఉంచి నమస్కరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం మనకి అదే సత్సంప్రదాయంగా వస్తుందండి. ఈ మారేడుని ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి. ఇంట్లో పెంచుకొని ఒక చెంబు నీళ్లు పోసి రోజు ముగ్గు కనకేసి పసుపు కుంకుమ వేసి 2 తమలపాకులు తీసుకొని దాని మీద పెట్టి మనం గనక పూజ చేసినట్టయితే, దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క చెట్టు దగ్గర పెట్టినట్టు మనం నమస్కరిస్తే అది ఎంతో మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. ఏమంటారు? మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు అని మారేడుకు అంత విశిష్టత ఉందండి. ఈ మారేడండి ఆకులు, కాయలు, బెరడు, అజీర్ణం, డయాబెటీస్, జీర్ణ సమస్యలు కూడా పనిచేస్తాయండి. శరీరంలో వేడిని తగ్గించడానికి దీని పండ్లు ఉంటాయి కదండి, మారేడు పండ్లు రసము అద్భుతంగా పనిచేస్తుందండి. మనం ఇంటిలో కూడా మారేడు మొక్కని నాటుకోవచ్చండి. ఎట్లా అంటే తూర్పు లేదా దక్షిణ దిక్కులో నాటండి. నాటినట్టయితే ఆరోగ్యంతో పాటు వాస్తు ప్రయోజనాలు కూడా సానుకూల శక్తిని లభిస్తాయండి. మారేడు ఆకు రసం క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుందండి. మారేడు దళాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రం అని చెప్పుకున్నాం కదా. ఇంట్లో ఈ చెట్టు ఉండటం వలన సకల దోషాలు తొలగిపోయి నిరుపేదలు కూడా సంపన్నులు అవుతారండి. ఓం నమః శివాయ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.